దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను ఈసీ వెల్లడించింది. 2 విడతల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లున్నాయి. ఏప్రిల్ 23, 29న బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 234 సీట్లున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు పోలింగ్ జరగనుంది. అస్సాం 126 సీట్లున్నాయి. ఏప్రిల్ 9న అస్సాం పోలింగ్ జరగనుంది. కేరళలో 140 శాసనసభ సీట్లున్నాయి. ఏప్రిల్ 9న కేరళ పోలింగ్ జరగనుంది. ఇక పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 9న పుదుచ్చేరి పోలింగ్ జరగనుంది. మే 4న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి కానున్నాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి తిరిగి పుంజుకోవాలని యూడీఎఫ్ చూస్తోంది. బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 4వసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను గెలుచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే తమిళనాడు అధికార డీఎంకే కూటమి, ప్రతిపక్ష ఏఐడీఎంకే మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొన్ని సర్వేల ప్రకారం డీఎంకే కూటమికి ఆధిక్యం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ఇతర స్థానిక పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని పోటీకి సిద్ధమవుతుంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్, డీఎంకే కూటమి తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. As all of you are aware, these 5 states and UTs represent distinct geographical and cultural landscapes of India. These elections represent not only a democratic exercise, but also the cultural richness of India and truly reflect the unity and diversity of our nation. Pure electoral rolls are the bedrock of any democracy. With this objective, the special intensive revision is being conducted as per Article 326 of the Constitution to ensure that no eligible elector is left out, while no ineligible person is included in the electoral rolls. I congratulate all the booth level officers, assistant electoral registration officers, district election officers, and all election officials who were involved in this work for ensuring its smooth conduct and completion. Also, that is Goa, Gujarat, Karnataka, Maharashtra, Nagaland and Tripura. The name of the constituencies are mentioned here and the reasons which will be circulated to you. And the schedule would be that the assembly constituencies for Goa, Karnataka, Nagaland and Tripura will be held, the polling will be held on 9th of April, and for the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases.